హలో అండి. మీరు ధనవంతులు కావాలంటే మీ జీవితంలో ఈ అలవాట్లను తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు కావాలి అనగానే మనకి వచ్చేయదు. దానికోసం ఎంతో గ్రౌండ్ వర్క్ కూడా మనం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలనే ఉంటుంది. కానీ ఏం చేస్తే డబ్బులు వస్తాయో తెలియదు. కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం మనం కొన్ని అలవాట్లు మార్చుకుంటే మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, డబ్బున్న వాళ్ళలో కొన్ని అలవాట్లు కామన్గా కనిపిస్తాయి. ఈ అలవాట్లు డబ్బు సంపాదించడానికి, ధనవంతులు కావడానికి యూస్ అవుతాయని కొన్ని సర్వేస్ ద్వారా నేను తెలుసుకున్నాను. మీకు అందులో ఫస్ట్ ఉండాల్సింది గోల్. మనకంటూ ఒక లక్ష్యం ఉంటేనే కదా అసలు మీకు డబ్బు విలువ తెలిసినట్టు అవుతుంది. ధనవంతులు ఎప్పుడూ వాళ్ళ గోల్స్ని సెట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్లాన్ కూడా చేసుకుంటారు. ఒక చిన్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. ఒక 10 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలి అనుకుంటున్నారు మీ లక్ష్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా సరే ప్లాన్ లేకుండా ఉంటే మీరు ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు. రెండవ టాపిక్ ఏంటంటే పొదుపు చేయడం. డబ్బులు సంపాదించడానికి ఒక ఇంపార్టెంట్ వే పొదుపు చేయడం. అలాగే ఆ పొదుపు చేసిన డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. అసలు పెట్టుబడికి డబ్బు ఇబ్బందిగా ఉంటుందనుకుంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. మీ రోజువారీ ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీరు పేదరికం నుండి బయటపడవచ్చు. ఇంకొకటి, ఒక్క ఉద్యోగంతోనే మీరు ధనవంతులు కావాలి అనుకుంటే ఎప్పటికీ అవ్వలేరు. జాబ్ అయినా బిజినెస్ అయినా మల్టిపుల్ వర్క్స్ చేసుకోవాలి. మీరు ఒక్క ఉద్యోగం ద్వారా రిచ్ అవ్వాలి అనుకుంటే అది చాలా రాంగ్ స్టెప్ అవుతుంది. అమెరికాలో కేవలం 8.8% మంది మహిళలు, 8% మంది పురుషులు మాత్రమే 2 కంటే ఎక్కువ ఉద్యోగాలను చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి కనీసం 2-3 ఆదాయ మార్గాలు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు ఉద్యోగి అయితే మీకు ఎంత టైం ఖాళీ దొరుకుతుందో చూసుకోండి. ఆ టైంలో ఏం చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చో ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే సరిపోతుంది. అయితే ప్రతి నెల కొంత మనీ, అంటే మినిమం ఒక 500 అయినా సేవ్ చేయగలగాలి. అలా చేస్తే మీకు ఏదైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఆ మనీ మీకు యూజ్ అవుతుంది. ధనవంతులు ఎప్పుడూ తెలివిగా ఆలోచిస్తారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. మీ థాట్స్ కూడా అంతే క్లియర్గా ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఏ విధంగా మీ పనిలో నిజాయితీగా ఉన్నారనేది కూడా చూసుకోవాలి. త్వరగా కోటీశ్వరులు అయిపోవాలని అనుకుంటే మీరు ఎప్పటికీ అవ్వలేరు. ఒకవేళ అయినా త్వరగా వచ్చిన డబ్బు త్వరగానే పోతుంది. ఇప్పుడు అయితే చాలా టెక్నాలజీ వచ్చేసింది. ప్రతిదీ ఆన్లైన్లోనే ఎర్న్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఇంట్లో ఈ 5 పనులు తప్పకుండా చేయాలి. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు వాస్తు సిద్ధాంతులు. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ధనవంతులవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ అది అంత సులువేమీ కాదు. జీవితంలో ప్రతి వ్యక్తి ధనవంతుడిగా బతకాలని కోరుకుంటాడు. అంతెందుకు, నేను కూడా ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటాను. వారికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండకూడదని ఆశిస్తాడు. సమాజంలో వారికి సరైన గౌరవం లభించాలని అంటుంటాడు. కానీ అందరూ ఈ కోరికలు తీర్చుకోలేరు. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేక పనులు చేయాలంటున్నారు నిపుణులు. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందట. అందులో భాగంగా తులసి పూజ. మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి ఈ తులసి మొక్కలో నివసిస్తుందని మన హిందూ పురాణాల్లో చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసిని పూజ చేయడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో పూజ చేయడం అంటేనే చాలా కష్టంగా మారిపోతుంది. తులసీదేవి అంటేనే లక్ష్మీ స్వరూపం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి. ఈ దిశ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. మీకు తూర్పు దిక్కున అన్ని పనులు చేయడానికి మంచిది అంటూ ఉంటారు. అలాగే భోజనం కూడా తూర్పు వైపు తిరిగి తింటే ధనప్రాప్తి కలుగుతుంది. ఈ దిశ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది.
పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు, లేకుంటే అన్నపూర్ణమాతకు ఆగ్రహం వస్తుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ధనవంతులు ఇంట్లో ఈశాన్యం వైపు నీళ్లు ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి దుష్టశక్తులైనా మీ ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. ప్రతిరోజు ఉదయం మీరు మేల్కొనేటప్పుడు మీ అరచేతిని చూసుకోవాలి. ఎందుకంటే మీ అరచేతి వేళ్ళు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. మీ మునిచేతుల వద్ద శ్రీకృష్ణుడు ఉంటాడు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడడం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల సరస్వతీమాత, లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు. వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. బద్ధకంగా అస్సలు ఉండకూడదు. చాలామందిలో మనం చూస్తూనే ఉంటాం, చాలా లేజీగా ఉంటారు. అలా బద్ధకంగా ఉన్న వాళ్ళకే ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ధనవంతులు ఎప్పుడూ కూడా రేపటి గురించి ఆలోచిస్తారు, మంచి ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ మై ఛానల్.